కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే మంచిర్యాల నియోజకవర్గం ఒక వాణిజ్య కేంద్రంగా ఉంటుంది. ఈ నియోజకవర్గం మొదట్లో బీఆర్ఎస్కు కంచుకోటగా ఉండేది. 2009లో బీఆర్ఎస్ నుంచి గడ్డం అరవింద్ రెడ్డి గెలవగా 2014, 2018లో నడిపెల్లి దివాకర్ రావు గెలిచారు. అయితే 2023లో సీన్ మొత్తం మారిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ లీడర్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చాలా వెయిటింగ్ తర్వాత ఘన విజయం సాధించారు. సో కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు వచ్చిన ఓట్లు ఎన్ని అంటే 1,05,945 ఓట్లు. బీజేపీ అభ్యర్థి వేరబెల్లి రఘునాథ్కి ఎన్ని ఓట్లు పొందారంటే 39,829 ఓట్లు పొందారు. సో ఓవరాల్గా 66,116 ఓట్ల భారీ మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఆయనకు వచ్చినటువంటి ఓటింగ్ షేర్ ఎంత అంటే 55.03%. మరి మంచిర్యాల నియోజకవర్గంలో ప్రేమ్ సాగర్ రావుకు జనంలో ఎటువంటి రెప్యుటేషన్ ఉంది, ఎమ్మెల్యే పనితీరుకు ఆ నియోజకవర్గ ప్రజలు ఎంత స్కోర్ వేశారు, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసిన సర్వేలో ఏం తేలింది ఆయన గురించి ఒకసారి చూద్దాం. జనంలో పాజిటివ్ ఇమేజ్ ఉంది. తర్వాత ప్రభుత్వ నిధులు రాబట్టడంలో సక్సెస్ అవుతున్నారనే పేరు కూడా ఉంది. పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి, డ్రైనేజీల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ప్లస్ పాయింట్స్. నెక్స్ట్ సింగరేణి కార్మికులకు రేషన్ కార్డుల పంపిణీ, తర్వాత గూడెం ప్రాజెక్టు నుంచి రైతులకు సాగునీరు. దాదాపుగా 30,000 ఎకరాలకి నీళ్ళు అందించేటువంటి ప్రాజెక్టు గూడెం ప్రాజెక్టు. ఇది ఎత్తిపోతల పథకం. సో అక్కడి నుంచి సాగునీళ్ళు అందించే ప్రయత్నం అనేది సాగుతుంది కొన్ని ఏరియాలకి. మంచిర్యాలలో రైల్వే ఓవర్ బ్రిడ్జిపై రోడ్డు రిపేరు పూర్తి. నస్పూర్లో మిషన్ భగీరథ పైప్ లైన్ల రిపేర్లు అనేది ఒకటైతే, తర్వాత తాగునీరు రెగ్యులర్గా వచ్చేలా ఎమ్మెల్యే చొరవ చూపిస్తున్నారు అనేది ప్లస్ పాయింట్గా ఉంది. రఘుపతిరావు ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం, అంటే వాళ్ళ నాన్న ఆయన రఘుపతిరావు, ఆయన పేరు మీద వాళ్ళ నాన్న తండ్రి గారి పేరు మీద చేసేటువంటి సర్వీస్ అనేది ప్లస్ పాయింట్గా ఉంది. జనం ఆశించినట్లు పనిచేస్తున్న ప్రేమ్ సాగర్ రావు క్యాడర్లో ఎక్కువ మంది సంతృప్తిగానే ఉన్నారు. మంచిర్యాల అంతర్గాం, ఇది కూడా దశాబ్దాల ఎదురుచూపులు చూస్తున్నారు అక్కడ ఆ రెండు ప్రాంతాల ప్రజలు. గోదావరి ఉంటుంది మధ్యలో, అటు మంచిర్యాల ఇటు అంతర్గాం. సో ఆ రెండింటి మధ్య గోదావరి బ్రిడ్జి పైన పనుల పురోగతి అనేది, సో కానీ ఎప్పటి నుంచో అది పెండింగ్లో ఉంది. దానికోసం ఆ పనులు జరగాలని కోరుకుంటున్నారు. అది కొంచెం ప్లస్ పాయింట్గానే ఉంది. తర్వాత మంచిర్యాలలో 650 బెడ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరగడం కావచ్చు. శ్మశాన వాటికకు 10 ఎకరాల కేటాయింపు, అలాగే సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు వైట్ రేషన్ కార్డులు అందించడం కావచ్చు. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్గా ఉన్నాయి. నెక్స్ట్ కాళేశ్వరం బ్యాక్ వాటర్ సమస్యలు తీర్చడం, తద్వారా అంటే ఆ కాళేశ్వరం బ్యాక్ వాటర్తో ఎక్కడ వరద రాకుండా చూడడం అనేది, సేఫ్టీ వాల్స్ నిర్మాణం పైన నిర్ణయం తీసుకోవడం. ఇందుకోసం 248 కోట్లు కేటాయిస్తూ ఆ బ్యాక్ వాటర్ వల్ల ఎఫెక్ట్ అయ్యేటువంటి గ్రామాలని ప్రజల్ని కాపాడే ప్రయత్నం చేయడం. నెక్స్ట్ శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మంచిర్యాలకు నీటి సరఫరా. సో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది ఇది పెద్దపల్లి జిల్లాలో ఉంటుంది. అది ఆ ఎల్లంపల్లి నుంచి మంచిర్యాలకు నీటి సరఫరా చేయడం ప్లస్ పాయింట్. సాయికుంటలో 48 కోట్లతో తాగునీళ్లు అందించడం ఇది ప్లస్ పాయింట్. సో ప్లస్ పాయింట్స్ చూసాం. మైనస్ పాయింట్స్ ఏంటి? బిగ్ టీవీతో అక్కడ నియోజకవర్గ ప్రజలు మైనస్ పాయింట్స్ ఏం చెప్పారనే గురించి. రాళ్లవాగు వంతెన పూర్తి చేయకపోవడం అనేది మైనస్ పాయింట్గా మారింది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ప్రజలు. డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కారం చూపకపోవడం. డంపింగ్ యార్డ్ అనేది అక్కడ మొత్తం మంచిర్యాలలో చాలా చోట్ల నివాస ప్రాంతాల దగ్గర కొంచెం డంప్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పటి నుంచో జనం కోరుకుంటారు మొత్తం ఊరు బయటకి ఇది తరలించాలి, డంపింగ్ యార్డు విషయం, డంపింగ్లో పరిష్కారం చూపించాలి, డంపింగ్ యార్డుకు సంబంధించి ఎప్పటి నుంచో ఉంది. జనం కోరుకుంటున్నది ఏంటి చూద్దాం. జనం ఏం కోరుకుంటున్నారు ఆయన దగ్గర నుంచి? జనం కోరుకుంటుంది ఏంటంటే హాజీపూర్ మండలానికి గూడెం నీళ్లు ఇవ్వాలి. ఇందాక మనం చూసాం గూడెం ప్రాజెక్ట్ నుంచి కొన్ని గ్రామాలకు కొన్ని మండలాలకు నీళ్లు వెళ్తున్నాయి, కానీ హాజీపూర్ మండలానికి నీళ్లు రాకపోవడం అనేది అక్కడ జనం కోరుకుంటున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి నుంచి తాగునీళ్లు కోరుకుంటున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి నుంచి కూడా కొన్ని ప్రాంతాలకు తాగునీళ్లు వెళ్తున్నాయి, కానీ మరికొన్ని ప్రాంతాలకి తాగునీళ్లు వెళ్ళట్లేదు అనేది. అలాగే జనం వలసలు వెళ్లకుండా చూడాలి అనేది ఒకటి జనం కోరుకుంటున్నారు. సో జనం కోరుకుంటుంది జనం వలసలు వెళ్లకుండా చూడాలని ఒకటైతే, ఇసుక అక్రమ తవ్వకాలు ఆపాలి, తర్వాత పంట నష్టపరిహారం ఇవాళ ఇటీవల వడగళ్ల వానలు కురిసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు ఎఫెక్ట్ అయ్యాయి. దానికి సంబంధించి పంట నష్టపరిహారం ఇవ్వాలనేది జనం కోరుకుంటున్నారు. ఇక స్కోర్ ఎంత మనం చూద్దాం. కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యేకు అక్కడి జనం ఎంత స్కోర్ ఇచ్చారో మనం చూస్తున్నాం. మంచిర్యాలలో ఆయనకు ఎంత ఉందంటే అనుకూలం 59%, పర్వాలేదు బాగానే ఉంది. 59% అంటే వ్యతిరేకం తక్కువగానే కనబడుతుంది, కేవలం 15%. తటస్థం 26% మాత్రమే కనిపిస్తోంది. సో ఇక రాబోయే రోజుల్లో కూడా ఇంకా పనితీరు మరింతగా మెరుగుపరుచుకుంటే 59 ఇంకా మరింతగా పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాల ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వే ద్వారా మీ జనం మీకు ఇచ్చినటువంటి ఒపీనియన్స్ ద్వారా బిగ్ టీవీ మీకు ఇస్తున్నటువంటి స్కోర్ ఎంత అంటే 59%.